హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన మెగాస్టార్ చిరంజీవి గారు, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రీసెంట్ ఫిలిం మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. ఈ సినిమాతో మన మెగాస్టార్ చిరంజీవి గారు మరోసారి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అయితే కొట్టడం జరిగింది. ఎస్, ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డ్ ని బ్రేక్ చేసి ఆల్ టైమ్ నెంబర్ 1 రికార్డ్ బెంచ్ మార్క్ అయితే పెట్టడం జరిగింది మన మెగాస్టార్ చిరంజీవి గారు. తను రీసెంట్ గా సంక్రాంతి కానుగా రిలీజ్ చేసిన సినిమా మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. అనిల్ రావిపూడి గారి డైరెక్షన్ లో ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ 2025న సంక్రాంతికి వస్తున్న మూవీతో విక్టర్ వెంకటేష్ గారికి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ని అందించిన మన అనిల్ రావిపూడి గారు మరోసారి 2026న కరెక్ట్ సంవత్సరంలో మరో ఇండస్ట్రీ రికార్డ్ అయితే తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఇటు విక్టర్ వెంకటేష్ గారికి అండ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి ఇండస్ట్రీ హిట్ అయితే అందించడం జరిగింది. అండ్ అలాగే తను కూడా వరుసగా మన అనిల్ రావిపూడి గారు అయితే 2 ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ని కొట్టడం జరిగింది. ఇక చూసుకోండి, మన శంకర వరప్రసాద్ గారు పండుగ వస్తున్నారు మూవీతో 15 రోజులు గాను మన మెగాస్టార్ చిరంజీవి గారు 358 కోట్ల గ్రాస్ కొట్టారప్ప. చూసుకోండి, ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ సినిమా కూడా ఈ రేంజ్ కలెక్షన్ ని రాబట్టలేదప్ప. అది కూడా ఒక రీజనల్ ఫిల్మ్ తో, ఒక కామెడీ సినిమాతో, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఈ రేంజ్ కలెక్షన్ ఇప్పటి వరకు ఏ సినిమా కూడా సాధ్యం కాలేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, నిజంగా ఈ రేంజ్ కలెక్షన్ ఎవ్వరు కూడా ఊహించలేదప్ప. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లో ఈ రేంజ్ కలెక్షన్ ఇక ముందు కూడా వస్తాయో రావో తెలియని పరిస్థితి. అలాంటిది ఒక కామెడీ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టారంటే నిజంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. చాలా అంటే చాలా తక్కువ టైంలో సినిమాలు తీస్తారు, చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తారు. అండ్ అలాగే చాలా తక్కువ టైంలో సినిమాని రిలీజ్ చేసి ఈ రేంజ్ కలెక్షన్ రాబడుతున్నారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అబ్బా. సో ఏదైతే ఉంది, మొత్తానికి విక్టర్ వెంకటేష్ గారికి అండ్ అలాగే ఇటు మెగాస్టార్ చిరంజీవి గారికి 2 బ్లాక్ బస్టర్లు ఇండస్ట్రీ అయితే అందించేశారు. తన తదుపరి సినిమా మ్యాన్ ఆఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ గారితో ఉండబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త కనుక నిజమై వీళ్ళ కాంబినేషన్ కనుక సెట్ అయితే మాత్రానికి కలెక్షన్ లో ఊచకొత్త ఖాయం. ఇప్పటి వరకు ఎవరు కూడా టచ్ చేయని రికార్డ్ ని సెట్ చేస్తారు, ఇదైతే కన్ఫర్మ్. సో ఇది గైస్, మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు 15 రోజులు గాను మన శంకర వరప్రసాద్ గారు పండుగ వస్తున్నారు మూవీతో 358 కోట్ల గ్రాస్ తెచ్చిపెట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇక ముందు వచ్చే సినిమాలు కూడా ఈ రేంజ్ కలెక్షన్లు రాబడతాయో రాబట్టవో అనే అనుమానాలను కూడా క్రియేట్ చేసే రేంజ్ లో కలెక్షన్స్ అయితే తెచ్చిపెట్టాయి గైస్. సో చూద్దాం ఇక ముందు ఈ రికార్డ్ ని ఇంకా ఏ సినిమా బ్రేక్ చేస్తుందో, లేదా వచ్చే సంవత్సరం మరో సినిమాతో అనిల్ రావిపూడి గారి తన రికార్డ్ ని తనే హైట్రిక్ హిట్ గా హైట్రిక్ ఇండస్ట్రీ ని కొడతారో లేదో కూడా వెయిట్ చేద్దాం గైస్. సో ఇది గైస్, మొత్తానికి ఈ అప్డేట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి గైస్. థ్యాంక్ యూ.